హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏదైనా శరీరానికి ఒక లోపం వస్తే ఏమైనా చేయాలన్నా అరే నాకే ఎందుకు ఇలా జరిగిందని చెప్పి బాధపడి ముందుకెళ్ళాలంటే భయపడతా ఉంటారు. కానీ ఈవిడ తన లోపానికి దేవుణ్ణి నిందించకుండా తను చాలా కష్టపడి చదివి వాళ్ళ తల్లిదండ్రులకి మంచి పేరు తేవాలని అనుకుంది. అంతేకాకుండా తన లోపాన్ని చూసి చాలామంది స్నేహితులు నువ్వేం చేస్తావులే, నువ్వు నడవలేని పరిస్థితుల్లో ఉన్నావు, నీ వల్ల అవుతుందా అని అన్నప్పటికీ కూడా తన తల్లిదండ్రుల నుండి ఆర్థిక సహాయం, అంటే ఆర్థికంగా వాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీ నుండి వచ్చి కూడా చదివించలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఇలాంటి అంటే ఈవిడికి ఉన్న అంగవైకల్యానికి చాలామంది చాలా రకాలుగా అన్నప్పటికీ కూడా ఎలా అయినా నేను సాధించి తీరుతాను, నా వల్ల ఎందుకు కాదు అని ఒక సంకల్పంతో మేడం డాక్టర్ కవితా తులసి మేడం తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్గా ఉన్నారు. అంతేకాకుండా ఈవిడ తనకి సాహిత్యం పట్ల ఇంట్రెస్ట్తో చాలా వరకు కూడా కవితలు సాహిత్యాలు యువతని ఇన్స్పైర్ చేసేటువంటివి రాసి చాలా మంది యువతకి ఇన్స్పిరేషన్ అయ్యారు. అయితే ప్రస్తుతం ఆవిడ రాసిన సాహస జీవితం అనే కవితకు గాను కాకినాడ డిగ్రీ కళాశాలలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన గోదావరి కవితోత్సవంలో ఆవిడ రాసిన కవితకు గాను ప్రథమ పురస్కారం లభించింది. ప్రస్తుతం మనతో డాక్టర్ కవితా తులసి మేడం ఉన్నారు. ఆవిడ ఎదుర్కొన్న కష్టాలు, ఆవిడ ఎలా అంటే ఆ స్టేజ్ నుండి ఈరోజు అసోసియేట్ ప్రొఫెసర్గా ఎలా వచ్చారనే విషయాల్ని ఆవిడని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ మ్యామ్, నమస్తే మ్యామ్. హాయ్ మా, నమస్తే మ్యామ్. ఫస్ట్లీ మీకు హార్ట్లీ కంగ్రాచులేషన్స్, మీరు ఈ విధంగా మీ యొక్క కవితకు గాను ఈ పురస్కారం లభించినందుకు. మ్యామ్, యాక్చువల్లీ మీరు ఒక అసోసియేట్ ప్రొఫెసర్. సో అసోసియేట్ ప్రొఫెసర్ అయ్యింది కూడా అంటే ఈ విధంగా సాహిత్యం పట్ల మీకు ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది, ఇలా కవితలు రాయాలని చెప్పేసి? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మా, మీరు నన్ను అప్రిషియేట్ చేయటము. ఈ కవితల పైన నాకు అంటే ఇంట్రెస్ట్ రావడానికి చాలా కారణాలే ఉన్నాయి. ఎందుకనంటే నాకు చిన్నప్పటి నుండి నాకు చాలా కోరిక అనమాట, పాటలు పాడాలి, అందరికీ మెప్పించాలి అనేది నాకు ఉండేది. అయితే నేను చదువుకొని సోషల్ వర్క్ చేసి ముందుగా నేను ఐసిడిఎస్లో వర్క్ చేసేటప్పుడు ప్రజలతో ఎక్కువ అంటే ఉమెన్తో ఎక్కువ వర్క్ చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి మాటల ద్వారా చెప్తే అర్థమయ్యేది కాదు. అలాంటప్పుడు నేను ఏం చేసేదాన్ని అంటే చిన్న పాట రాయటం, వాళ్ళకి అంటే అవేర్నెస్ క్రియేట్ చేసేటట్టు వాళ్ళకి అంటే మోటివేట్ చేయడం, అది నాకు చాలా నచ్చిందనమాట. వాళ్ళు మోటివేట్ అవ్వడము, నా మాటలకి వాళ్ళు స్పందించడము, తర్వాత ఇన్వాల్వ్ అవ్వటము చూసి నాకు ఇదొక వే కదా, ప్రజలు అంటే మమేకం అవ్వాలంటే ఓన్లీ స్పీచ్ కాదు, సాంగ్స్ తర్వాత ఈ కవితలు స్లోగన్స్ ఇవి చాలా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో నేను అప్పటి నుండి రాయడం మొదలుపెట్టి నేను సోషల్ వర్క్ ప్రొఫెషన్ కాబట్టి అందులో నేను ఈ సామాజిక చైతన్యం రిలేటెడ్ పాటలు రాయటం, అంటే ఇప్పుడు ఆల్కహాలిక్ మీద, లేదంటే అగ్రికల్చరల్ సమస్యల మీద, విమెన్ హెల్త్ సమస్యలు, ఎడ్యుకేషనల్ సమస్యలు, వాటి మీద చాలా రాస్తా ఉన్నాను. దానికి రిలేటెడ్గా ఒక బుక్ కూడా రాశాను నేను, సమాజానికి మేల్కొల్పు అనే పుస్తకమును విడుదల చేశాను ఒక 100 కవితలతో. అలాగా నేను ఈ చాలా కవితలు స్లోగన్స్ ఇవన్నీ కూడా నేను చేస్తూ ఉన్నాను. నాకు ఇంట్రెస్ట్ దానిలో భాగంగా ఈ కవితోత్సవం, గోదావరి కవితోత్సవంలో నాకు పిలుపు వచ్చింది. దాంతో నేను ఈ సాహస జీవితము అనే ఒక సామాజిక స్పృహ కలిగించడానికి కోసమని నేను ఈ కవితను అక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. అలా నాకు సాహిత్యం పట్ల ఎక్కువ మక్కువ ఉంది. ఎస్ మ్యామ్, చాలా అంటే చాలా గొప్ప విషయం ఇలా మీకు రావడం. మ్యామ్, యాక్చువల్లీ మీరు చెప్పిన దాని ప్రకారం అంటే మీకు చాలా స్ట్రగుల్ చేసి ఈరోజు ఇక్కడ ఒక అసోసియేట్ ప్రొఫెసర్గా ఉన్నారు. చాలా చదువుకోవడానికి కూడా ఆర్థిక పరిస్థితులు కూడా మీకు ఇబ్బంది అయ్యాయని కూడా విన్నాము మేడం, దాని గురించి కొంచెం. నిజంగానేమా, నాకు నిజంగా నా పేరెంట్స్ వెరీ పూరెస్ట్ ఆఫ్ ది పూర్. తర్వాత నిరక్షరాస్యత నేపథ్యం నుండి నేను వచ్చాను నా పేరెంట్స్ ద్వారా. అయినా కానీ ఒక రకంగా చెప్పాలంటే నేను ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, అంటే పర్సన్స్ విత్ డిజబిలిటీ. నేను ఆ విధంగా కూడా నాకు చాలా స్ట్రగుల్స్ ఎదురైనాయి కుటుంబంలోను, సమాజంలోను, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లోను, ఎంప్లాయ్మెంట్లోను. కానీ నేను ఛాలెంజింగ్గా దాటిని అన్నింటినీ ఎదిరించి నేను ఏదైనా సాధించి చూపించాలి, అంటే ఈ పర్సన్స్ విత్ డిజబిలిటీ అంటే వాళ్ళు డిఫరెంట్లీ డూ ఎనీథింగ్ ఎవ్రీథింగ్ అని చెప్పి చూపించాలని పట్టుదల, ధైర్యము, తర్వాత అసాహసం కూడా నేను చేశానని చెప్పాలి. అందుకని ఈరోజు నాకు ఇంత ఉన్నతమైన స్థితి నాకు వచ్చింది. ఎందుకంటే నా ఎంకరేజ్మెంట్ నేనే సెల్ఫ్గా నేను ఎక్కువ మోటివేట్ చేసుకుంటాను. నాలాగే అందరూ కూడా ఈ విధమైన
అంటే అవేర్నెస్ కలిగి సమాజానికి తనకు తాను ఉపయోగపడితే సమాజానికి ఉపయోగపడితే బాగుంటుంది అని నా ఉద్దేశము. ఎస్ మ్యామ్. అంటే చాలా నిజంగానే చాలా మందికి ఇన్స్పిరేషనల్గా అనిపిస్తున్నాయి మీ వర్డ్స్. మ్యామ్ మీరు చెప్పినట్లు అంటే మీకు మీ పేరెంట్స్ నుండి ఎలా ఉండేది మ్యామ్ అంటే సపోర్ట్? ఎందుకంటే మీరు చెప్పిన దాని ప్రకారం మీరు చదువుకునే రోజుల్లో చాలా వరకు కూడా చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది మీరు ఉండే ప్లేసెస్లో కానీ లేదంటే అక్కడ ఉండే నేపథ్యంలో కానీ. సో మీరు ఎలా మీ పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేశారు మీకు చదువు కూడా విషయంలో కానీ? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. ఇది చాలా ఇంపార్టెంట్ కూడా ఇప్పుడున్న ఈ ప్రస్తుత పరిస్థితుల్లో. అంటే పేరెంట్స్ మధ్య చిల్డ్రన్స్ మధ్య ఉన్న ఈ అంటే సరైన సఖ్యత లేకపోవడానికి గల కారణాలు కూడా మనం విశ్లేషించుకోవచ్చు. నాకు నా తండ్రి నా నాయనమ్మ ఇద్దరు కూడా చాలా అంటే డిస్క్రిమినేట్ చేసి వాళ్ళ ఆడపిల్ల, మేమంతా ఆడపిల్లలు, మేము అంటే మాకు మగపిల్లలు మా పేరెంట్స్కి లేరు. నేను రెండో దాన్ని, మాకు పెద్దక్క ఉన్నారు, ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. మా నాన్న మా నాయనమ్మ మాత్రము మాకు డిస్క్రిమినేట్ చేశారు. మా అమ్మ మాత్రము నాకు ఎంకరేజ్ చేసి నా కూతురు ఎలాగైనా చదవాలి, ఎలాగైనా ఎవరి మీద ఆధారపడకుండా బతకాలి అని మా అమ్మ చాలా సపోర్ట్ చేసింది. అంత అంటే ఇల్లిటరేట్ అయినప్పటికి కూడా తనకి ఎలాంటి ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోయినా కూడా కోళ్ళమ్మో లేకపోతే తను పనిచేసో ఏదో ఒక దగ్గర డబ్బులు కూడబెట్టుకుని నా కూతురు చదవాలి అని నాకు సపోర్ట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ నాకు విద్యా బుద్ధులు నేర్పించిన నా తల్లికి నేను మీ టీవీ ద్వారా నేను వందనం తెలియజేస్తున్నాను. అయితే అంత డిస్క్రిమినేషన్ ఉన్నప్పటికీ కూడా నేను దాన్ని ఏమీ లెక్క చేయలేదు. ఇంకా నాకు ఇంకా ఎదగాలి, ఎదిగి ఈ సమాజంలో నేను ఒక దానిగా నిలబడాలనే నా కోరిక కలిగింది. మనం పేదవాళ్ళము, మనం చదువు రాని వాళ్ళము అలాగే ఉండిపోకూడదు, ఎదిగి చూపించాలి అనే పట్టుదల, తర్వాత ఆ కసి నాలో పెరిగి నేను అన్నిటిని ఎదిగించి ముందుకొచ్చి ఈరోజు చదువుకొని ఇంత పెద్ద అంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నానని నేను గర్వంగా చెప్తున్నాను. ఎస్ మ్యామ్. అంటే ఇప్పుడు మీరు ఈ విధంగా ఎదిగారు. సో ఆ తర్వాత మీకు డిస్క్రిమినేట్ చేశారు మీ ఫాదర్ అని చెప్పారు కదా, ఆ తర్వాత ఎలా ఫీల్ అయ్యారు మీరు? ఇంత ఎదిగిన తర్వాత మీ ఫాదర్ రియాక్షన్ ఎలాగుంది మీకు? అప్పుడు ఎలా అనిపించింది మ్యామ్? చాలా మంచి ప్రశ్న అమ్మ. నాకు ఆనందదాయకంగా అనిపిస్తుంది. మా నాన్నగారు నేను అంటే ఫస్ట్ నేను ఐసిడిఎస్లో 2020లో నేను 2002లో నేను ఐసిడిఎస్లో నేను అంటే జాబ్ తెచ్చుకున్నప్పుడు మా నాన్నగారికి ముందుగా ఒక ఉంగరం చేయించాను. మా నాన్నగారికి మంచి పట్టుబట్టలు కొన్నాను. మా అమ్మకి కూడా ఒక గొలుసు చేయించాను. దాంతో మా పేరెంట్స్ చాలా సంతోషపడిపోయారన్నమాట. ఎంత సంతోషం అంటే అప్పటి వరకు మా నాన్నగారి కూతుళ్ళు చూడని వాళ్ళు మా నలుగురిని కూడా ఒక కనీసం అబ్బాయిల కన్నా ఎక్కువగా నా కూతుళ్ళ వల్లనే నేను ఈరోజు ఇంత గొప్ప స్థితిలో ఉన్నానని మా నాన్న అంటే చిన్నయ్య కూతుళ్ళు అని చెప్పుకునే పరిస్థితికి ఎదిగారు నా కూతుళ్ళు అని. అది నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. ఎందుకంటే తర్వాత మా నాన్నగారు మా నలుగురిని కూడా బంగారు బిడ్డల్లాగా చూశారు. ఫస్ట్ ఎంత డిస్క్రిమినేషన్ ఉన్నా కానీ నేను ఉద్యోగంలోకి వచ్చినాక, ఎందుకంటే నా చెల్లెలు చదువుకోలేదు, వాళ్ళు మాకంత ఫెసిలిటీస్ లేవు కాబట్టి మా అక్క కానీ మా చెల్లెలు కానీ చదువుకోలేదు. కానీ వాళ్ళు నాకన్నా తెలివైన వాళ్ళు. కానీ ఆ పరిస్థితుల్లో వాళ్ళు అంటే చదువుకోవడానికి ఆ పరిస్థితులు పురుగొల్పలేదు. నేను మాత్రం కసితో చదువుకోవాలి. ఎందుకంటే వాళ్ళు పనులకు వెళ్ళేవాళ్ళు, నేను ఇంటి దగ్గర ఉండేదాన్ని. నాకు ఎంతసేపు అంటే ఇంట్లో ఉండిపోయి ఇలాగే నా జీవితం నేను ఆలోచించాను. అలాగే చదువుకొని పైకి ఎదగాలని నేను పట్టుదలతో చదివాను. అది అలాంటి పరిస్థితి వాళ్ళకు కూడా వచ్చి ఉంటాయి. ఈరోజు వాళ్ళు కూడా మంచి పొజిషన్లో ఉండేవాళ్ళు. అయినా కానీ వాళ్ళు కూడా నేను చదువుకున్నాక నా సహకారంతో వాళ్ళు కొంచెం వాళ్ళ ఎఫర్ట్ పెట్టి వాళ్ళ పిల్లల్ని చక్కగా చదివించారు. వాళ్ళ పిల్లలు కూడా ఇద్దరు డాక్టర్స్, తర్వాత ఫార్మసీ, తర్వాత ఇంకా డిఫెన్స్లో ఉన్నారు. తర్వాత ఇంకా మంచి ఉద్యోగాల్లో వాళ్ళు కూడా ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు. దానికి నేను గర్వంగా ఈరోజు మన ఎంత హార్డ్ వర్క్ చేస్తే మనకంత ఉన్నతమైన పొజిషన్ వస్తుందని ఇది వెరీ గుడ్ బిగ్ ఎగ్జాంపుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. చాలా అంటే చాలా బాగా చెప్పారు. ఎందుకంటే మీతో పాటు అంటే మీ సిస్టర్ ఫ్యామిలీస్ని అంటే మీ ఫ్యామిలీతో పాటు వాళ్ళు కూడా డెవలప్ అవ్వాలి అని ఒక ఇంట్రెస్ట్తో మీరు వాళ్ళకి అన్నీ చేయడం నిజంగా చాలా గొప్ప విషయం మ్యామ్. అంటే ఇప్పుడు మీరు ఒక కవిత రాశారు. ఇప్పుడు మనం దాన్ని ఆల్మోస్ట్ మీరు ఇప్పుడు వచ్చింది కాబట్టి మాకు కొన్ని 2 లైన్స్ చెప్పండి మేడం మీరు రాసిన కవిత గురించి, సాహస జీవితం అనే కవిత గురించి. అయితే ఈ కవిత పేరు సాహస జీవితం. ఇదే నాకు గోదావరి పురస్కారాల్లో కవితా ఉత్సవంలో నాకు పురస్కారాన్ని అందింపజేసింది. ఇదేంటంటే సాహస జీవితం. విషాదం వెన్నంటి వస్తుంటే చిరునవ్వులు చిందిస్తూ ఆవేదనను ఆమడ దూరం విసిరి ఆశల పూల బాటలో పయనించడమే మానవాళి ప్రస్తుత కర్తవ్యం. హృదయాగ్నిని కన్నీటి ధారలతో చల్లార్చగలుగుతున్న
హృదయాగ్నిని కన్నీటి ధారలతో చల్లార్చగలుగుతున్న, సికిరిస్తున్న మంటలు ఆనంద బాష్పాలతో అంతరింపజేయగలుగుతున్న అడుగు ముందుకు వేయడమే జీవిత లక్ష్యం కావాలి. అందుకే జీవన కడలిలో కన్నీటి కెరటాలపై నవ్వుల నావను నడపడమే ఓ సాహస జీవితం, అదే మానవ జీవితం. ఇది సో గ్రేట్ మ్యామ్. నిజంగా ఆ కవిత వింటుంటే చాలా గూస్ బాంబ్స్ వచ్చినట్టు అనిపిస్తుంది. బికాస్ చాలా మందికి కూడా వర్డ్స్ అనేవి చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటాయి మ్యామ్. సో చాలా మందికి కూడా ఇది ఇన్స్పిరేషన్ అవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మ్యామ్. మ్యామ్ మీరు చిన్నప్పుడు చదువుకునేటప్పుడు కూడా చాలా అంటే వివక్షత ఎదుర్కొన్నారు, స్ట్రగుల్ చేశారు చాలా స్నేహితుల నుండి కానీ, లేదంటే తర్వాత కూడా మీరు కాలేజ్ టైంలో కూడా చాలా ఎదుర్కొన్నారు చాలా. ఎందుకంటే మీ యొక్క ప్రాబ్లమ్స్ సంబంధించి, మీ ఫ్యామిలీకి సంబంధించి కూడా మీకు చదివించడానికి అప్పుడు వాళ్ళ స్థితులు బాగాలేనప్పుడు కూడా చాలా ఎదుర్కొన్నారనే విషయం మేము విన్నాం మేడం. సో దాని గురించి మ్యామ్. అవును, స్కూల్కి వెళ్ళే స్టేజ్లో కూడా మీరు అంటే మీకు చదివించడానికి వాళ్ళు లేనప్పుడు మీరే ఓన్గా చదువుకున్నారని విన్నాము. అవునమ్మా, చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఇప్పుడు చూస్తున్నాము, మామూలు అంటే అన్ని అవయవాలు చక్కగా ఉన్న వాళ్ళకి కూడా ఈరోజు సమస్యలు ఎదురవుతున్నాయి. అది ఆడపిల్లవని మగపిల్లడవని. అలాంటిది ఒక డిజేబుల్డ్ పర్సన్కి ఎలాంటి వివక్షత ఉంటుందో మీరు ఊహించగలరు. కానీ ఇప్పుడు అన్నీ చెప్పుకోనే కన్నా నేను అన్నిటి నుండి పైకి ఎలాగెదగాలన్నదే ముఖ్యం కదా. కాబట్టి ఏ సమస్య కూడా మనల్ని ఏమి కూడా కిందికి అంటే అసమానతల్లోకి నెట్టేయక్కర్లేదు. ఏదైనా అది మనలో ఉంది, విల్ పవర్ అనేది మనలో ఉంది. నేనే రాజు, నేనే మంత్రి, నేనే బంటు, అంతా నేనే. ఏదైనా కానీ చేయగల కాపబిలిటీస్ అనేవి మానవులకి సహజం. కాబట్టి నేను అట్లా వివక్షతని కూడా నేను పక్కన పెట్టి, ఎంతమంది కామెంట్ చేసినా కానీ, ఎంతమంది ఈ చదువులు ఎందుకు, నీకు అవసరమా ఇవన్నీని, ఎక్కడో ఒక దగ్గర కూర్చోవచ్చు కదా ఆడపిల్ల వాళ్ళు అన్నా కూడా, ఎందుకు నేను అప్పుడు నేను ప్రశ్నించుకునేదాన్ని. ఆడపిల్ల అయితే ఏంటి, డిజబుల్డ్ అయితే ఏంటి, లేదంటే వాళ్ళకి ఏ విధమైన అసమానతలు ఉంటే ఏమిటి, వాళ్ళు ఏదైనా చేయగలరని చూపించాలనుకున్నాను. నేనేమీ లెక్క చేయలేదు. వివక్షతను కానీ, నిరక్షరాస్యతను కానీ, లేదంటే ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోయినా నాకు స్నేహితులు ఎక్కువ సపోర్ట్ చేశారు మా మదర్తో పాటు. తర్వాత నా గురువులు కూడా నాకు సహాయం చేశారు. ఈ విధంగా ఎదగడానికి ఎంకరేజ్మెంట్ ఇవ్వటం, నా తాలూకా ఎంతూజిజం చూసి అందరూ కూడా నాకు సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్ని నేను అందిపుచ్చుకున్నాను. అంటే కొంతమందికి సపోర్టు ఇచ్చినా కానీ వాళ్ళు వినియోగించుకోలేదు ఆపర్చునిటీని, కానీ నేను వినియోగించుకున్నాను. నాకున్న దొరికిన చిన్న అవకాశాన్ని కూడా నేను వదిలి పెట్టకుండా నేను దాన్ని అందిపుచ్చుకొని ఈరోజు నేను ఒక ఉత్తమమైన స్థాయిలో, ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళి నేను కూడా ఎన్నో కార్యక్రమాలు నా ద్వారా నేను ఎన్ని కష్టాలైతే పడ్డానో ఆ కష్టాలను ఇంకొకరు పడకూడదనే ఉద్దేశంతో నేను చాలా రకాలుగా నా సర్వీసెస్ని అందిస్తున్నాను. అది సాహిత్యం రూపంలోను, ఎడ్యుకేషన్ రూపంలోను, ఫినాన్షియల్గా గాను, ఇంకా ఎన్ని రకాలుగా నేను అవకాశం ఉన్న వాళ్ళకి నేను సహాయం చేయడానికి ముందున్నాను. అంటే మీరు ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో అసోసియేట్ ప్రొఫెసర్గా రాకమునుపు మీరు ఇంకేమైనా కార్యక్రమాలు చేశారా, లేకపోతే అంతకుముందు మీరు ఏం చేస్తున్నారు? అంతకుముందు MSW చదివిన వెంటనే నేను ఒక NGO స్టార్ట్ చేశాను. MSV అని, మహిళా శిశు వికాసిని అని ఒకటి స్థాపించి విమెన్కి నేను చాలా ప్రొటెక్ట్ చేశాను. అందులో విమెన్కి ఏంటంటే బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అని, ఇంట్లో వేస్ట్ వ్యర్థ పదార్థాలని కూడా మళ్ళీ రీయూజ్ ఎలా చేసుకోవాలి, అంటే ఖాళీగా ఉంటే, అంటే ఖాళీ మైండ్స్ డెవిల్ వర్క్షాప్ అంటారు కదా, అందుకని వాళ్ళు ఖాళీగా ఉంటే వాళ్ళకి ఏమి తోచక వివిధ రకాలైన వాళ్ళు అంటే సమస్యలోకి ఇరుక్కుపోకుండా వాళ్ళ దగ్గర ఉన్న అంటే విత్ జీరో బడ్జెట్తో వాళ్ళు ఏ విధంగా వాళ్ళ యొక్క ఇన్కమ్ సోర్సెస్ని డెవలప్ చేసుకోవచ్చు అనే దాని మీద ఉమెన్ ఎంపవర్మెంట్ రిలేటెడ్ ఆ సంస్థ ద్వారా చేశాను. తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్ మీద నేను PhD కూడా చేశాను. అది చేస్తూ ట్రైబల్, రూరల్, అర్బన్ అంటే కంపారిజన్ స్టడీ చేసి ఎక్కడెక్కడ ఉమెన్ ఎలా ఉన్నారని తెలుసుకొని ఇప్పుడు కూడా నేను ఒక NGOని స్టార్ట్ చేశాను. ఓ రూట్ అనే NGOని స్టార్ట్ చేసి, అది అంటే అందరి భవిష్యత్తుకు ఓ రూట్ అని, యూత్కి ఓ రూట్, చిల్డ్రన్కి ఓ రూట్, విమెన్కి ఓ రూట్, ఎల్డర్లీకి ఓ రూట్, ఎంప్లాయ్మెంట్కి ఓ రూట్ అని ఒక ఫ్యూచర్ విజన్ అనేది నేను పెట్టుకొని ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా నేను సర్వీసెస్ ఆల్ డౌన్ ట్రైన్ పీపుల్కి అందించాలనే ఉద్దేశంతో నేను అది చేశాను. మ్యామ్ అంటే ఇవన్నీ నిజంగా చాలా గొప్పగా చెప్పారు. అంటే మీ యొక్క థాట్స్ కానీ అవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మ్యామ్. సో ఇప్పుడు చాలామంది డిజేబుల్డ్ పర్సన్స్ అంటే నేను చేయగలనా, నేను చేయలేను అని చెప్పి చాలా బాధపడతారు. అంటే నాకెందుకు ఇలాంటి ప్రాబ్లం వచ్చింది, నేను చేయలేనేమో అనుకో, అలాంటి వారికి మీరు ఎలాంటి చెప్తారు మ్యామ్, ఎలాంటి సూచనలు ఇస్తారు? తప్పకుండా చెప్తాను. ఎందుకనంటే ఏది కూడా మనకి సమస్య కాదు, కాదేది అనర్హము విద్యకు
ఎదుగుదలకు విజ్ఞానానికి అని నేను చెప్తాను. కాబట్టి ఎలాంటి వైకల్యం కూడా మనకి ఇది చేయొద్దు ఇది చేయకూడదని ప్రోత్సహించదు. కానీ మనకి విల్ పవర్ ఉండాలి, మనము దాన్ని చేయగలమనే నమ్మకం మన మీద మనకు ఉండాలి. ఆ నమ్మకమే మనము ఎంత దూరానికైనా ఎంత అంటే ఎత్తుకైనా ఎదిగింపజేస్తుంది. కాబట్టి నేను అంటే ఈ డిజేబుల్డ్ పర్సన్స్కి, యూత్కి, అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఒక్కటే, ఏది కూడా సమస్యగా భావించకూడదు. సమస్య రాకుండా ఏ మనిషి ఉండడు, కానీ వచ్చిన సమస్యను అధిగమించి దాని నుండి ఎలాగ మనము పైకి ఎదగాలి, డెవలప్ అవ్వాలి, ఇతరులకి ఎలాగ చేదోడు బాదోడుగా ఉండాలి, అది మనకి సెల్ఫ్గా మనకు ఒక బూస్టింగ్ ఇస్తుంది మన బాడీకి. ఆ విధంగా మనకు బలం వస్తుంది. మనం ఏ పని చేసినా మనము దాంట్లో రాణించగలుగుతాము, సక్సెస్ అవ్వగలుగుతాం. కాబట్టి ఈ విధంగా నేను ఏది కూడా సమస్యగా భావించకూడదు. అది డిజేబుల్డ్ అంటే శారీరక సమస్య అనేది, మానసికమైన సమస్య, సోషల్ పరమైనది కానీ సామాజిక పరమైన ఏదైనా సమస్య ఉంది అంటే అది తప్పకుండా పరిష్కారం అనేది ఉంటుంది. ఆ పరిష్కారం వైపు ఆలోచన చేయాలి, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, దాని నుండి బయటపడి మంచి జీవితాన్ని గడపాలని నా సూచన. చాలా థ్యాంక్స్ మ్యామ్. అంటే మీతో నేను నిజంగా ఈ ఇంటర్వ్యూ చేయడం చాలా గొప్పగా భావిస్తున్నాను మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇన్స్పిరేషన్ వర్డ్స్ చెప్పారు, చాలామంది యూత్కి ఉపయోగపడమైన విషయాలు కూడా మాతో షేర్ చేసుకున్నారు. నిజంగా చాలా థ్యాంక్ యూ మ్యామ్. సో చూసారు కదా మేడం, డాక్టర్ తవతా తులసి మేడం తనకున్న ఈ యొక్క ప్రాబ్లమ్ను కూడా తన ప్రాబ్లం అని అనుకోకుండా చాలా కష్టపడి చాలా స్ట్రగుల్స్ని ఫేస్ చేసి చదువుకున్నారు. ఆవిడ చదువుకోవడమే కాకుండా తన ఫ్యామిలీని కూడా తను ముందుకు నడిపించారు. అంతేకాకుండా చాలామంది యువతకి ఇన్స్పిరేషన్ అయ్యేలాగా చాలా కవితలు, సాహిత్యాలు కూడా ఆవిడ రాయడం జరిగింది. అంతేకాకుండా కొన్ని ఎన్జిఓస్, ఆర్గనైజేషన్స్ అవన్నీ కూడా పెట్టి దాని ద్వారా కూడా ఆవిడ చాలా సోషల్ సర్వీసెస్ కూడా చేస్తున్నారు. సో ఈ విధంగా ఆవిడ ముందుకెళ్తున్నారు. ఇంకా ఆవిడ చాలా మంచి సక్సెస్ఫుల్ సర్వీసెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.